నమస్కారం. ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. అంగన్వాడీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సిపిఎం జాతీయ నేత ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడకుండా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సూచన. ఆర్యవైశ్యులకు వచ్చే ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు 2 లోక్సభ స్థానాలు కేటాయించాలంటూ డిమాండ్ చేసిన ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ, ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీలకే సపోర్ట్ చేస్తామని స్పష్టం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కాపు సామాజిక వర్గం పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ గిడ్డా శ్రీనివాస్ నాయుడు, కాపులను మోసగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎస్మా ప్రయోగించి అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అంగన్వాడీలు బెదరరని సిపిఎం నేత వెల్లడించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని గత 27 రోజులుగా డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఎస్మా జీవో కాపీలను తగలబెట్టారు. సమ్మెలో భాగంగా విజయవాడలో కొనసాగుతున్న అంగన్వాడీ రిలే నిరాహార దీక్షకు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిఐటియు వామపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలియజేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అతి తక్కువ వేతనాలతో పనిచేసినటువంటి అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా రోడ్డున పడేసి వారి సమస్య పరిష్కారం చేయమంటే 26 రోజుల తర్వాత వాళ్ళు గుర్తుకొచ్చింది ఇది ఎసెన్షియల్ సర్వీస్ అని చెప్పి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఒక సిగ్గుమాలిన ప్రభుత్వం, పనికి మాలిన ప్రభుత్వం. కాబట్టి నువ్వు ఆ రోజు అత్యవసర సర్వీసుల చట్టం ఇప్పుడు తెచ్చేవాడివి ఆ రోజు చెప్పావా? సమ్మెకు పోయే ముందుగా మీరు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద వస్తారు కాబట్టి మీకు ఎస్మా వర్తిస్తుంది, మీరెవరు సమ్మెకు పోకూడదని ఏమైనా మాట్లాడావా? అదేమీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీల సమ్మె న్యాయసమ్మతం అన్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చట్టవిరుద్ధం అంటున్నారు. ఇది ద్వంద్వ వైఖరి. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఇది ఈ ఎస్మా చట్టం అనేది అంగన్వాడీలపై ప్రయోగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. అంతేకాదు, ఇది వాళ్ళ అంగన్వాడీల సమస్యే కాదు, కార్మికులందరి సమస్య. ఎందుకు? ప్రజాస్వామ్యం గొంతు నులుముతూ ఉంది ప్రభుత్వం, ఆడవాళ్ళ గొంతు నొక్కుతూ ఉంది, సమ్మె చేసేటువంటి హక్కును లేకుండా హరిస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వ బాటలో జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేశంలో కార్మిక సంఘాలు లేకుండా కొనుక్కుంది. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేయటం ప్రజాస్వామ్య హక్కు. అది భారత రాజ్యాంగం మనకు కల్పించిన భావ స్వాతంత్ర స్వేచ్ఛ కానీ అన్నీ కూడా హరించే స్థితులు ఇవాళ జరుగుతున్నాయి. దాదాపు 26 రోజులుగా చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా వారికి మద్దతు తెలుపుతుంటే వాళ్ళ పిలిపించి వారి యొక్క న్యాయమైన కోరికలు తీర్చే విషయంలో ఎక్కడా కూడా చర్చలు జరపకుండా ఒక నిరంకుశమైనటువంటి ధోరణితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం ఇది అప్రజాస్వామికం. ఇవాళ న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తాం. జీవో 1 విషయంలో కూడా ఇలాగైనా జీవో 1 తీసుకొచ్చి కొత్త సంవత్సరంలో అబాస్పాలయ్యాడు. మళ్ళీ 2024లో మళ్ళీ ఆర్యవైశ్యులకు రాజకీయ చైతన్యం కల్పించే లక్ష్యంగా ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించింది. ఈ మేరకు హోటల్ ఐలాపురం నందు ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ లోగోను జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఆర్యవైశ్యులకు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. గతంలో ఆర్యవైశ్యులు 34 ఎమ్మెల్యేలుగా పనిచేశారన్నారు. మాజీ సీఎం రోసయ్య అనేక పదవులు అధిరోహించారని పేర్కొన్నారు. అదేం బ్యాడో నాకు అర్థం కాదు. విభజన తర్వాత ఆర్యవైశ్యులకి ప్రాధాన్యత ఇంకా తగ్గిపోయింది. ఏమండి, ఇంకోటి జనరల్గా ఆర్యవైశ్యులు అనగానే దేవుడు, పూజ, పునస్కారం, ఒక సంప్రదాయం,
ఒక పద్ధతిగా ఉంటారనేది అందరికీ నానుడి. అరే ఆ వయసులతో పెద్ద వాళ్ళేం గొడవల్లోకి రారు, వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు చూసుకుంటారు అనే ఒక పద్ధతి ఉంటుంది. అదే మమ్మల్ని లోకు చేస్తున్నారో అర్థం కాదు, మమ్మల్ని ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. అదొకటి ఏమండి. అలాగే మా దగ్గరకు వచ్చేసేసి రాజకీయ ప్రాధాన్యతనివ్వని రకరకాలుగా అంటే ఏదో రకంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆర్యవయస్సులకు మమ్మల్ని మర్చిపోవద్దనేది మరొక్కసారి నేను చెప్తాం. అలాగే అమ్మవారి దేవాలయాలు ఉన్నాయండి, కన్నికాపరమేశ్వర దేవాలయాలు. కన్నికాపరమేశ్వర దేవాలయాలన్నిటికీ కూడా రోసే గారి టైంలో జీవో తీసుకొచ్చారు. అదేంటంటే ఆ వాసవి కన్నికాపరమేశ్వర దేవాలయాలన్నీ కూడా గవర్నమెంట్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసేయండి, వైశ్యులకి వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారని చెప్పారు. చాలా సంతోషం. అయితే అక్కడక్కడ కొద్దిగా లకలకలు ఉన్నాయి, ఆ విషయంలో కూడా క్లారిటీ కొద్దిగా కావాల్సిన అవసరం ఉంది. అలా చేసుకోవాలి. వెళ్ళిపోతుంది చెప్తాను, మీకు చెప్తాను, తర్వాత చెప్తాము. కాకపోతే ఏంటంటేనండి, ఒక 10 సీట్లనే ఇవ్వని అడుగుతున్నాం, 10 నియోజకవర్గాన్ని కాదు. టోటల్గా 175 సీట్లు 10 మంది శాసనసభ్యులను మమ్మల్ని గుర్తించని అడుగుతున్నాం. ఇది వయసు సంబంధించినటువంటి ప్లాట్ఫాము. పొలిటికల్గా కావాలంటే నేను వేరే ఇంటర్వ్యూ ఇస్తాను. ఇది మాత్రం ఏంటంటే నా యొక్క ఉద్దేశం అంటే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇలాంటివి ఏంటంటే ఇది హైలైట్ అయిపోతుంది, రేపు మాది డైల్యూట్ అయిపోతుంది. దయించి ఆర్యవైశ్యులకి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కాపు ఐక్యవేదిక సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు ఐక్యవేదిక కన్వీనర్ గిద్దా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి రంగా స్ఫూర్తితో గత 40 సంవత్సరాలుగా కాపు నాడు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాపులకు ప్రత్యేక గుర్తింపు వచ్చినప్పటికీ రాజ్యాధికార భాగస్వామ్యంలో రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. శ్రీకారం చుట్టబోతున్నటువంటి అంశం కూడా మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు గడిచిపోయింది. మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి డెమోక్రసీ పేరు మీద వాళ్ళందరికీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ స్వాతంత్ర ఫలాలు ఈరోజు ఇంకా చాలామందికి అందటంలా. రాష్ట్ర విభజన అయిపోయింది, విభజన అంశాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా అందలేదు. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి, వచ్చిన ప్రభుత్వాలు చేసే ప్రయత్నం దిశగా ప్రయాణిస్తూనే మరి ఇంకా జరగాల్సినటువంటి ఇంకా అనేక ఉన్నప్పటికీ కూడా మరి డెమోక్రసీలో మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ఓటు హక్కు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సభ్యుని అదేవిధంగా ఈరోజు కాపులకు రాజ్యాధికారం సిద్ధించే అంతిమ దశలో ఉండగా పొత్తులు, జిత్తులు, ఎత్తులతోటి కాపుల యొక్క మనోభావాలు దెబ్బతింటే కాపులు ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పెద్ద ఆయన భిక్షాటన చేసుకోవడానికి కాపులు సిద్ధంగా లేరు. మీరు 20 సీట్లో 25 సీట్లో ఇస్తే కాపు ఓటు ట్రాన్స్ఫర్ అవసా? మాకు కాపులకు రాజ్యాధికారం కావాలి, ఆ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి. వచ్చే ప్రభుత్వంలో కాపులకు ఇన్ని నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, వందలాది డైరెక్టర్లు ఉన్నాయి కదా, మా జనాభా తమాషా ప్రకారం మాకు డైరెక్టర్లు ఇవ్వాలని. మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నా పేరు రావి శ్రీనివాస్ అండి. కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మరియు సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుండి ఈ ప్రెస్ క్లబ్లో మరి దశాబ్దాల కాలం నుండి కాపులు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాల వారికి జరుగుతున్నటువంటి సామాజిక అన్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్యాయం ఆయా వర్గాలకు ఏ విధంగా జరుగుతుందనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ చర్చలో మరి కాపు ఐక్యవేదిక బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించారు. బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బాయిన శేఖర్ బాబు అధ్యక్షత వహించగా, నగర అధ్యక్షుడిగా కొరగంజి వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా పల్లి తేజ దుర్గా ప్రసాద్, కార్యదర్శిగా జగడం శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా టి మురళీకృష్ణ, కోశాధికారిగా కె నరేంద్ర, కార్యవర్గ సభ్యులుగా ఔటపల్లి విజయ్ కుమార్, రెడ్డిపోయిన మల్లయ్య, పి కనక శివ, చిట్టిబాబు, అప్పారావు, సుధీరులు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య సలహాదారుగా ఈ రోజున విజయవాడ బీసీ సంక్షేమ సంఘం వారు మరి కొత్తగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటుగా బీసీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి చాంద్ గారిని, శేఖర్ బాబు గారిని,
బాజీ గారిని, వెంకటరమణ గారిని, ఇంకా ఇక్కడ కార్యవర్గ సభ్యులందరినీ కూడా, అలాగే ఇతర బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మళ్ళీ నూతనంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకి అసెంబ్లీలోనో పార్లమెంటులోనో స్థానాలు కేటాయించాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇవాళ డబ్బు ఉంటేనే సీట్ ఇవ్వాలనేటువంటిది కాకుండా మాకు జనబలం ఉంది, ఓటు బలం ఉంది. ఇవాళ పోటీ దాదాపు 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీలకు ఏ రకమైనటువంటి న్యాయం? అన్ని పార్టీల్లో బీసీలు లేకపోతే మేము ఏమంటారు? అసలు బీసీలకు రాజ్యాధికారం వాళ్ళ రాజ్య ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీలను మర్చిపోతారు. వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే చంద్రబాబు కానీ, లేకపోతే ఇంకొక ఆయన ఓ వేదికల మీద దంచి పారేస్తారు. బీసీలు మా ప్రాణం. బీసీలు నా ఎన్నుముక్క అన్నది ఒక ఎన్టీ రామారావు అండి. బీసీలు న్యాయం చేసి నా మహానుభావుడే. మిగతా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కొద్దిగా ఏదో చేశాడు తప్ప మిగతా ఈ చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ బీసీలకు చేశారని నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం వీళ్ళు ఏం చేశారనేది మాత్రం నాకు అసలు ఏమాత్రం విశ్వాసం వీళ్ళ మీద లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు మాట ఎన్టీ రామారావు చేశాడు. తర్వాత ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం అంటే ఎంతో ప్రఖ్యాతమైన దేవస్థానం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని ఆ తల్లి ఆబ్రహ్మకీట జనని, సమస్త భూతములకు తల్లి. అటువంటి తల్లి దర్శనం చేసుకోవడం, ఆ కరుణార్ద్ర హృదయ యొక్క ఆశీర్వచనాన్ని పొందడం ఎంతో సంతోషంగా ఉంది. అందున మార్గశిర మాసం ఏకాదశి, ఆ పైన ఇంతమంది భవానీ దీక్ష తీసుకుని ఇన్ని లక్షల మంది వస్తున్నా కూడా ఇంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి ఏర్పాట్లు చేసి ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి గారు, సిబ్బంది, పోలీసులు అందరూ కూడా ఇంత బాగా ఇంత ప్రేమతో చేస్తున్నారు. ఇంకా ఈ దేవస్థానం ఎంతమందికో కల్పతరువై ఆ తల్లి అనుగ్రహానికి అందరూ పాత్రమయ్యేటట్టుగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా వర్షింపబడాలని కోరుకుంటూ సెలవు. నమః ప్రకృతే భద్రాయే నియతాః ప్రణతాః స్మృతాః. ప్రెస్ క్లబ్ లో విప్లవ రచయితల సంఘం 29వ మహాసభల కరపత్రాలను ఆహ్వాన సంఘం నేతలు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆ సంఘం అధ్యక్షులు జి లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడారు. అణచివేత ధోరణి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు. సంఘ్ పరివార్ సకల సంస్కృతి రంగాల్లో ప్రవేశిస్తుందని మండిపడ్డారు. దేశంలో రచయితలు, కళాకారులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మహాసభల సందర్భంగా రాజ్యాంగవాదం అనే అంశంపై పలువురు ప్రసంగిస్తారని చెప్పారు. పేరు జి లక్ష్మీ నరసయ్య అండి. ఈ నెల 27, 28 తేదీల్లో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ కాలేజీ యొక్క ఆడిటోరియంలో 2 రోజుల సెమినార్ జరగబోతూ ఉంది. ఆ సెమినారు యొక్క అంశం ఏమిటంటే ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం. ఈ సెమినార్కి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, రచయితలు, కళాకారులు వచ్చి పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సెమినార్కి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తోందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు.
పటమట 10వ డివిజన్ మారుతి కోఆపరేటివ్ కాలనీలో పటమట పంట కాల్వ రోడ్డు నుండి గురునానక్ నగర్ వరకు 40 లక్షల రూపాయలతో నూతనంగా వేయనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాకే గెలుపు ఓటమిలో ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి అనే నినాదంతో ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. ఇందాకే పెద్దలు ముస్నూర్ సుబ్బారావు గారు అన్ని విధాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి దాదాపుగా 650 కోట్ల రూపాయలు రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి కానివ్వండి, మరీ ముఖ్యంగా కాలనీ ప్రాంతంలో మాకు ఓటేస్తారా ఓటేయరా అనేది ఏ రోజుగా మేము చూడకుండా ఈరోజు ఏదైతే ఒక బాధ్యతగా మనం పనిచేస్తున్నామో ఆ బాధ్యత నెరవేర్చాలి. బాధ్యత నెరవేర్చిన తర్వాతే స్థానికంగా ఉన్న పెద్దల దగ్గరికి వెళ్ళి మాకు సహకరించమని చెప్పని అడగాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో ఉన్న కాలనీ ప్రాంతాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి దయచేసి మీరు అందరి గారు గమనించండి. భవిష్యత్తులో ఆదరించండి. మరింత ఈ కాలనీల అభివృద్ధికి మరి గతంలో ఎప్పటి నుంచి కూడా తెలుగుదేశం కార్పొరేటర్లే ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అభివృద్ధి అంత జరగలేదు. మరి ఎందుకు వెనకబడిపోయింది నాకు అర్థం కావట్లేదు. మరి అంటే ప్రజల మీద గెలవడం వరకు ఓట్ల వరకు మాత్రమే మన అంటున్నారు తప్ప గెలిచిన తర్వాత మన లేదు, ఏమీ లేదు, నా అనుకుంటున్నారు. దానివల్ల ప్రజలు కూడా గమనించాలి. చూసి ఈ రోడ్డు ఏంటి బాగలేదు, మనం అన్ని రోడ్లు వేస్తున్నాం, ఈ రోడ్డు ఎందుకు ఇలా ఉందని చెప్పని అడిగి ఏంటి సమస్య అని చెప్పి అధికారులతో మాట్లాడితే అధికారులు కూడా ఒక నెలలో దాన్ని మామూలుగా పైన వర్క్ చిన్న వర్క్లు చిన్న గొంతులు ప్యాచ్ వర్క్ చేసేసామని చెప్పారు. ఒక నెల క్రితం మళ్ళీ ఈ రోడ్లోకి వచ్చి ఏంటి రోడ్డు. వైఎస్ఆర్సీపీలోకి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఆకర్షితులై చేరిక జరిగింది. భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి సమక్షంలో వైసీపీలో చేరారు. సమన్వయకర్త ఆసిఫ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్నారు. జనసేనకు దిశానిర్దేశం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని చెప్పారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తోందని వెల్లడించారు. రోజు మన ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో విజయవాడ నగరంలో ఏదైతే జనసేన పార్టీ నుంచి 51, 48, 45 డివిజన్ల నుంచి జనసేన పార్టీ నుంచి 50 మంది కార్యకర్తలు ఈరోజు వచ్చి మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో, మన వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఆసిఫ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఇండస్ట్రీస్ చైర్మన్ గారు పుంజశీల గారు, అలాగే ఇంకో చైర్మన్ గారు మన శ్రీకాంత్ గారు, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ పశ్చిమ నియోజకవర్గంలో మరి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మరి షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో మరి 41, 48, 51, 45, 48 డివిజన్ల నుంచి మరి జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్సీపీలోకి చేరడం చాలా హర్షణీయం నిజంగా. ఎందుకంటే టెంట్ పార్టీ అంటే షామియానాలు ఏవైతే ఉంటాయి, షామియానాలు అద్దెకిచ్చేటటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో, జనసేన పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సుమారుగా 100 మందిని ఆహ్వానించడం జరిగింది. వివిధ డివిజన్ల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలన చూసి ఆకర్షితులై వారందరూ ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరుగుతుంది. జగనన్న ఆశయ సాధన కోసం మేము కూడా పాటుపడతాం. ప్రజా సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఆ పార్టీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. 4వ డివిజన్ పరిధిలోని పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పేదల నాడి తెలిసిన నాయకుడిగా సీఎం జగన్ గుర్తింపు పొందారన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎంకు ఆదరణ పెరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆయన సఫలమయ్యారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో సంక్షేమ పాలన మొదలైందని పేర్కొన్నారు. గతంలో
తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం అంతా గారు కలిపితే 35 నుంచి 36 లక్షల మందికి పెన్షన్లు అందించేవారు. 35 నుంచి 36 లక్షల మందికి, ఏది 65 సంవత్సరాలు దాటిన తర్వాత. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 70 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ అందించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు హయాంలో పెంచిన పెన్షన్ల కార్యక్రమానికి అందజేసే కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా సోదరులు 10వ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన హరీష్ గారికి, అదేవిధంగా 11వ డివిజన్ అధ్యక్షులు సోదరులు పర్వతనేని పవన్ గారికి, మండల అధ్యక్షులు రిజ్వాన్ గారికి కానివ్వండి, కళ్యాణ్ గారికి కానివ్వండి, అదేవిధంగా సీఓలుగా 10, 11, 4 డివిజన్ సీఓలు రెహమాన్ గారికి, జ్యోతి గారికి, శంకర్రావు గారికి, రాంబాబు గారికి. అవునా కాదా? జన్మభూమి కమిటీ ఉండేది. మనకి ఎవరన్నా 70 నుంచి 100 పెన్షన్స్ ఇస్తే గొప్ప ఒక డివిజన్కి. కానీ ఈరోజు మీరు ప్రతి డివిజన్లో కూడా 1000 నుంచి 1500 మంది పెన్షన్స్ ఇస్తున్న ఘనత ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మనకి ఈరోజు ఇన్ని సాధ్యం అవుతున్నాయి. మరి గతంలో పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు వెళ్ళేవాళ్ళం. కమిటీకి వెళ్ళినా ఏం చేయాలి? వాళ్ళ జెండా. ఇబ్రహీంపట్నం మండలం కాంచవరం గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. పైసా ఖర్చు లేకుండా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 2,500 మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండాలి అనే దృఢమైన సంకల్పంతో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో 20.80 లక్షల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి 108 కలశాలతో అభిషేకం, శ్రీ లక్ష్మీ సుదర్శన పాండరిక మహాయజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ స్వామిచరణ్ దంపతులు, శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు సత్యనారాయణ రాజు దంపతులతో పాటు పలువురు దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శివకేశవ ఆలయంలో నెల రోజుల పాటు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. 108 కలశాలతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశామని, శ్రీ లక్ష్మీ సుదర్శన పాండరిక మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని తెలియజేశారు. మనవి శ్రీ శివకేశవాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సత్యనారాయణపురం రైల్వే కాలనీ శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ రోజుతో ధనుర్మాస సందర్భంగా మా దేవాలయంలో జరుగుతున్న సుదర్శన పౌండరీక మహాయజ్ఞం అష్టోత్తర శత కలశ స్నాపన ఈరోజు స్వామివారి శాంతి కళ్యాణంతో ముగిసింది. భక్తులెల్లరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు. అలాగే ఈ 3 రోజులు కూడా మన దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినటువంటి శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి శ్రీదేవి దంపతులకు ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని ఆ పరమేశ్వరుని కోరుతూ, ఇదే విధంగా భక్తులెల్లరూ కూడా ఇంకా కూడారైవెల్లి కార్యక్రమం, అలాగే గోదా కళ్యాణ కార్యక్రమాలతో ఈ ధనుర్మాస మహోత్సవాలు ముగుస్తాయి. అందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం ఈ నెల 19వ తేదీన జరగనుందని వైసీపీ నేతలు వెల్లడించారు.
భవానీపురంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్లు మాట్లాడుతూ ఈ నెల 19న విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 19వ తారీఖున గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ అన్నది, శృతివనం ఓపెనింగ్ అన్నది మనం చేసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రావటం జరుగుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఈరోజు అంబేద్కర్ శృతివనం అన్నది మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేయటం విజయవాడ నగర వాసులందరికీ గర్వకారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక న్యాయం కోరిన వ్యక్తి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలను కూడా ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కార్యాలయంలో మా మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, పెద్దలు సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త ఆసిఫ్ గారు, అదేవిధంగా మా చైర్మన్స్ పుణ్యశీల గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న మా పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరంలో పీడబ్ల్యూ గ్రౌండ్స్లో దాదాపుగా 404 కోట్ల రూపాయలతో 125 అడుగుల అంబేద్కర్ గారు ఒక విగ్రహం ఈరోజు రూపొందించుకోవటం, రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగే విధంగా ఈరోజు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించే విధంగా ఈరోజు ఒక నగరంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం అందరం చాలా సంతోషంగా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. మరి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన చేసిన మంచి పనులు అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలందరినీ రామవరపాడు, ప్రసాదంపాడు గ్రామాలకు సర్వీసు రోడ్డు నిర్మించాలంటూ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు వంతెన వద్ద రామవరపాడు, ప్రసాదంపాడు గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చెన్నై, కలకత్తా, విజయవాడ వెంబడి ఉన్న విజయవాడ రూరల్ మండలం రామవరపాడు, ప్రసాదంపాడు గ్రామాలకు సర్వీసు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్డు కోసం కేటాయించిన స్థలంలో పలు దుకాణాలు, దేవాలయాలు, రైతు బజార్లు నిర్మిస్తున్నారని, తక్షణమే వాటిని నిలిపివేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల ఉపయోగం కోసం పేద ప్రజల ఇల్లు 460 ఇళ్ళు తొలగించి రోడ్ల నిర్మాణం కోసం, ప్రజల సౌకర్యం కోసం చేస్తే ఆక్రమణకు గురి చేసి కాలవతల ప్రజలందరూ కూడా నడవడానికి ఇబ్బందిగా, మోటార్ సైకిల్ ప్రయాణించడానికి ఇబ్బందిగా ఉండటం వల్ల సర్వీస్ రోడ్ నిర్మించాలని చెప్పి కోరుతున్నాము. ఈ సర్వీస్ రోడ్ని వంతెన కుడి చేతి వైపు నుంచి శుభం కళ్యాణం వరకు నిర్మిస్తే సుమారుగా 40,000 మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్ నిర్మించడం వల్ల ప్రమాదాలను బారిన పడకుండా చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. కావున పై అధికారులందరూ, జాతీయ రహదారుల వారు, పోలీసు వారు, పంచాయతీ వారు అందరూ కూడా సహకరించి పై అందరూ కూడా ఉండి రోడ్డు నిర్మాణం. అధ్యక్షుడిని, టీడీపీ అధ్యక్షుడిని, నా పేరు కొండయ్య. గతంలో కాలువ 45,000 జనాభా ఉన్నప్పుడు ఈ వంతెన నిర్మాణం జరిగింది. 8,000 జనాభా ఉన్నప్పుడు, ఇప్పుడు దాదాపు 25,000 నుంచి 30,000 జనాభా ఉన్నారు. భవిష్యత్తు కాల దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఉన్న 460 ఇళ్ళు నివాసాలని ఖాళీ చేయించి వాళ్ళని వేరే చోట అప్పటి ప్రభుత్వం చేసింది, వాళ్ళకి వేరే దగ్గర నిర్మించింది. అప్పటి నుంచి ఇది నేషనల్ హైవేకి పక్కన సర్వీస్ రోడ్డుకి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అని వంతెన వేసిన తర్వాత ఈ మార్గాన్ని సర్వీస్ రోడ్ చేస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు హామీ ఇచ్చారు. ఇది సర్వీస్ రోడ్ చేద్దాం, ఇక్కడ బస్సులు అవుతాయని. కానీ ఇప్పుడు కొంతమంది
దీనివలన ఇప్పుడు ప్రస్థానపాడు వైస్ సర్పంచ్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం, ఈరోజు గతంలో ఎన్నో ఇళ్ళని, పేదల ఇళ్ళని తొలగించి రోడ్లు నిర్మించడానికి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసారం చాలామంది కూడా ఉపాధి కానీ నివాసాలు కానీ నిర్వాసితులయ్యారు. కానీ ఈ రోజున అదే స్థలాన్ని రోడ్లు వేస్తానని, ఆ ఉన్న స్థలాన్ని రోడ్లు వేయకుండా, సర్వీస్ రోడ్డు వేయకుండా వచ్చేవాళ్ళు రోజు ప్రయాణించేవాళ్ళు 40,000 మంది అయితే, ప్రత్యేకించి ట్రైన్లో వచ్చేవాళ్ళు ఒక 10,000 మంది ఉన్నారు. మొత్తం కలిపి 50,000 మంది నిత్యంగా ఇటు దాటుతూ ఉంటే, దీన్ని గతంలో కూడా మేము గత ప్రభుత్వంలో కూడా అడిగాం, అయ్యా ఇటు రోడ్డు ఇవ్వండి అని. గతంలో కూడా ఒకసారి మేము తీపిచ్చాం, ఏది ఇక్కడ బ్యారికేడ్ కట్టుంటే తీపిచ్చి గడ్డేది కోపిస్తే రెండో రోజు మూపిచ్చారు ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు. మూపిచ్చేసి కాతి వీళ్ళు ఇలా గుళ్ళు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఉందని మాకు తెలియలా. మేమేమనుకున్నామంటే ఆ రోజున కూడా మేము అడిగాం, ఏంటని అడిగితే ఇక్కడ బస్ స్టాండ్ పడుద్ది, బస్ స్టాండ్ పడినప్పుడు మీకు రోడ్లు పడతాయి, మీకు కావాల్సిన ఇబ్బంది ఏముందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అంగన్వాడీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సిపిఎం జాతీయ నేత, ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడకుండా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సూచన. ఆర్యవైశ్యులకు వచ్చే ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు కేటాయించాలంటూ డిమాండ్ చేసిన ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ, ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీలకే సపోర్ట్ చేస్తామని స్పష్టం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కాపు సామాజిక వర్గం పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గిద్దా శ్రీనివాస్ నాయుడు, కాపులను మోసగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిక. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.